హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు తెలుగు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా చూడొచ్చు ఈనాడు పేపర్. మానవతతో భూ పరిహారం, రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలి. ఆర్ఆర్ఆర్ త్రైపాక్షిక ఒప్పందం త్వరతగిన చేసుకోవాలి. జాతీయ రహదారుల నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్న ఒక న్యూస్ చూస్తున్నాం. జాతీయ రహదారుల కోసం సేకరించే భూములను పరిహారం చెల్లించే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల సంస్థ ఎన్హెచ్ఏఐ పరిధిలో రోడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలపై సచివాలయంలో సీఎం బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి సహకారం ఉన్న భూసేకరణ ఎందుకు ఆలస్యం అవుతుందని ప్రశ్నించగా, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు ఎక్కువ ఉండడం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని జిల్లా కలెక్టర్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని అందుకు అనుగుణంగా పరిహారం ఇస్తామనే భరోసాను రైతులకు ఇచ్చి భూసేకరణకు ఒప్పించాలని సూచించారు. ఇంకొకరిని చూస్తున్నాం. దారుణ యాప్లు, పెచ్చిమీరుతున్న రుణ సంస్థల ఆగడాలు, అప్పు తీసుకున్న వ్యక్తితో పాటు సన్నిహితులు మిత్రులకు కూడా వేధింపులు, ఉక్కిరి బిక్కిరి చేస్తూ పరువు తీసే వ్యూహం, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఫలితం నామమాత్రమే అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులే. సిఆర్పిసిలోని సెక్షన్ 125 వీరికి వర్తిస్తుంది. ఇది లౌకిక నిబంధన. దీనికి మతంతో సంబంధం లేదు. 1986 నాటి ముస్లిం మహిళల చట్టం ఇందుకు అడ్డురాదు. భరణాన్ని దానంగా చూడకూడదు, అది స్త్రీల హక్కు. సుప్రీంకోర్టుకు కీలక వాక్య అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. గణాంకాలు కాదు, చర్యలు కావాలి. నియంత్రణకు వారంలోగా కమిటీ ఏర్పాటు చేయాలి. హైకోర్టు ఆదేశాలు. డ్రగ్ నియంత్రణకు ప్రాధాన్యం. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కొత్త డీజీపీ జితేందర్, పలువురు ఐపీఎస్లకు స్థానచలనం. రవి గుప్తాకు హోంశాఖ, సివి ఆనంద్కు అదనంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారించడంతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేస్తానని, సంచలన కేసులను వీలైనంత తొందరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని నూతన డీజీపీ జితేందర్ తెలిపారు. డీజీపీగా జితేందర్ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఆయన కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనకు అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ బ్యాటన్ అందించి సాదరంగా స్వాగతం పలికారు. డీజీపీ కార్యాలయంలోని ఉన్నతాధికారులంతా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, టీజీ న్యాట్ ఏర్పాటు చేసి డైరెక్టర్ను నియమించింది. ఇటీవలే వాహనాలను సమకూర్చింది. ఆ విభాగం కేసులపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం అంటూ డీజీపీ చేస్తున్న ఒక వాక్య చూస్తున్నాం. చిత్రంలో చూడొచ్చు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్కు బ్యాటన్ అందిస్తున్న అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు గణితం, సైన్స్ కిట్లు 10.89 కోట్లతో 2635 పాఠశాలలకు సరఫరా. 99 బడుల్లో కొత్తగా వొకేషనల్ విద్య. పాఠశాలల విద్యాశాఖ నిర్ణయం అంటూ ఒక చూస్తున్నాం. విద్యార్థులకు అందించే సైన్స్ కిట్ నమూనా ఇదే అని చూపుతున్నారు. యుద్ధానికి సమయం కాదు, అమాయకుల ప్రాణాలు తీయడం సరికాదు. ప్రధాని మోదీ. ఆస్ట్రియా ఛాన్సలర్ అధ్యక్షులతో భేటీ, సంయుక్త ప్రకటన విడుదల. ప్రధాని మోదీతో సెల్ఫీ తీసుకుంటున్న ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మార్ చిత్రంలో చూడొచ్చు. తీర్తిద్దే మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ. సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పైన ఆదేశించిన ఏపీ ప్రభుత్వం అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ఐఏఎస్ అధికారిని అంటూ మోసగించి వివాహం. భార్యను నమ్మించి 2 కోట్లు వసూలు చేసిన ప్రబుద్ధుడు. బాధితురాలి ఫిర్యాదుతో ముగ్గురి అరెస్టు. 3 పిల్లలతో తండ్రి ఆత్మహత్యా యత్నం. కారుతో పాటు చెరువులో మునుగుతుండగా గుర్తింపు, కాపాడిన స్థానికులు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అలమట్టిలోకి 84.645 క్యూసెక్కుల ప్రవాహం.
81.44 టీఎంసీలకు చేరిన నిల్వ గోదావరికి ప్రాణహిత నుంచి 40,000 క్యూసెక్కులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. వైద్య విధాన పరిషత్ రద్దు, ఆ స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏర్పాటు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు. ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో మెరుగైన వైద్య సదుపాయం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అన్ని వర్గాల సూచనల మేరకే రైతు భరోసా విధి విధానాలు శాసనసభలో చర్చించి అమలు చేస్తాం. కార్యశాలలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 10 ఎకరాల వరకు అమలు చేయాలని పలువురు నుంచి వినతులు. అన్ని వర్గాల సూచనలు సలహాలు స్వీకరించి రైతు భరోసా పథకం విధి విధానాలు రూపొందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా కార్యకలాపాలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించి శాసనసభలో చర్చించాకే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. చిత్రంలో చూడొచ్చు. రైతు భరోసాపై కార్యశాలలో మాట్లాడుతున్న మంత్రివర్గ ఉపసంఘ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసు, ఎంపీ రఘురామరెడ్డి. పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు సీఎం సత్కారం. 25 లక్షల చొప్పున చెక్కుల అందజేత. పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గడ్డం సమ్మయ్య, యక్షగాన కళాకారుడు దాసరి కొండప్ప, వేలు ఆనందాచారి, కూరెళ్ల విఠలాచార్య, ఖేతావత్ సోమ్లాల్, ఉమా మహేశ్వరి బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని సీఎం షాలోతో సత్కరించారు. ఒక్కొక్కరికి 25 లక్షల చెక్కులు అందించారు. నగదు బహుమతి అందజేసినందుకు ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారని చూడొచ్చు. డ్రగ్స్ నియంత్రణకు ప్రాధాన్యం చూడొచ్చు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించే ముందు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీజీపీ జితేందర్. క్రెడాయ్ రాష్ట్ర సదస్సుకు సీఎంకు ఆహ్వానం. క్రెడాయ్ రాష్ట్ర సదస్సు 24న ప్రారంభించేందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్రెడాయ్ ప్రతినిధులు ఆహ్వానించారు. క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ మురళీకృష్ణారెడ్డి, అధ్యక్షుడు ప్రేమసాగర్ రెడ్డి, తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ఇంద్రసేనారెడ్డి, కార్యదర్శి అజయ్ కుమార్, కోశాధికారి జగన్మోహన్ బుధవారం సచివాలయంలో సీఎంను కలిసి ఆగస్టులో జరగనున్న సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందజేశారంటూ ఒక న్యూస్ చిత్రంలో చూస్తున్నాం. ఆమె అతనయ్యారు. లింగ మార్పిడి చేయించుకున్న ఐఆర్ఎస్ అధికారి. అఖిల భారత సర్వీసుల చరిత్రలో మొదటిసారి ఒక మహిళా అధికారి పురుషునిగా లింగ మార్పిడి చేయించుకొని తన పేరు మార్చుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్లో సంయుక్త కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఎం అనసూయ పురుషునిగా లింగ మార్పిడి చేయించుకున్నారు. ఆ మేరకు అన్ని రికార్డుల్లో తన జెండర్ను మార్చాలని, తన పేరును ఎం అనుకధీర్ సూర్యగా మార్చాలని కేంద్ర ఆర్థిక శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ఆమోదిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసిందంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఫోన్ టాపింగ్ కేసులో మూడోసారి ఛార్జ్ షీట్ వెనక్కి. లెటర్ ఆఫ్ శాంక్షన్ ఇవ్వని కారణంగా తిప్పి పంపిన న్యాయస్థానం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు బృందానికి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. కేసుకు సంబంధించి బుధవారం అభియోగ పత్రాన్ని దాఖలు చేయగా లెటర్ ఆఫ్ శాంక్షన్ నిందితులైన అధికారుల విచారణకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు సమర్పించని కారణంగా నాంపల్లి కోర్టు ఛార్జ్ షీట్ను వెనక్కి పంపింది. దీంతో మూడోసారి అభియోగ పత్రాన్ని తిప్పి పంపినట్లయింది. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. యాదాద్రిలో తిరుమల తరహా దర్శనం. తిరుమల తరహాలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిలను దర్శించుకునేందుకు ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. గంగారం వద్ద డబల్ డెక్ ఫ్లైఓవర్ కమ్ మెట్రో. హైదరాబాద్ ఎల్బీ నగర్ సమీపంలో చింతలకుంట నుంచి హయత్ నగర్ వరకు నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ల పక్క నుంచి మెట్రో రైలు అలైన్మెంట్ రాబోతుంది. బిహెచ్ఎల్ ప్రాంతంలోనూ ఫ్లైఓవర్ పక్క నుంచి మెట్రో మార్గాన్ని ప్రతిపాదించారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. ఐఏఎస్ అధికారిని అంటూ మోసగించి వివాహం. భార్యను నమ్మించి 2 కోట్లు వసూలు చేసిన ప్రబుద్ధుడు. బాధితురాలి ఫిర్యాదుతో 3 అరెస్ట్. తాను ఐఏఎస్ అధికారిని అంటూ నమ్మించి పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు తర్వాత ఆదాయ పన్ను అధికారుల బ్యాంకు ఖాతా సీజ్ చేశారని భార్యను నమ్మించి 2 కోట్లు వసూలు చేశాడు. ఆపై అదనపు కట్నం తీసుకురమ్మని వేధింపులకు గురి చేస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడితో పాటు అతడి తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసినట్టు ఒక న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు గణితం, సైన్స్ కిట్లు అంటూ ఒక న్యూస్ మనం చెప్పుకున్నాం.
బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఐక్యత సదస్సును ప్రదర్శిస్తున్న ఆర్ కృష్ణయ్య, విహెచ్ బీసీ సంఘాల నేతలు. బీసీ బిల్లు సాధనకు 1,00,000 మందితో బహిరంగ సభలు. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలంటూ రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నట్లు ఈ చిత్రంలో చూస్తున్నాం. అప్పుల బాధతో కౌలు రైతు బలన్వర్ణం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బూత్ యూట్యూబర్ బెంగళూరులో అరెస్ట్. మంచి చెడులు విచక్షణ మర్చి తండ్రి కూతురు బంధానికి అశ్లీలం జోడించి మాట్లాడిన బూత్ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు 29ని బుధవారం బెంగళూరులో అరెస్ట్ చేసినట్లు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. సాంస్కృతిక వెలుగులో జనగణన అంటున్న డాక్టర్ మామిడి హరికృష్ణ, భూమిపై ఉన్న సకల చరాచర జీవుల్లో అత్యంత బుద్ధజీవి మానవుడే. అన్వేషణలు, ఆవిష్కరణలు, నిర్మాణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు వంటి ఎన్నో మానవుడితో సాధ్యమవుతున్నాయి. మనుషులు ఒంటరిగా కాకుండా జాతులుగా, సమూహాలుగా జీవిస్తున్నారు. అందరినీ కలిపి జనాభాగా పిలుస్తారు. జనాభా పెరుగుదల వల్ల కాలక్రమంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగానే కాకుండా సాంస్కృతిక పరంగా, వనరుల పరంగా ఎన్నో సమస్యలు తలెత్తునంటూ ఒక మెసేజ్ ఇస్తున్న డాక్టర్ మామిడి హరికృష్ణ చూడొచ్చు. ఇంకొక కొటేషన్ చూస్తున్నాం. అదృష్టం, దురదృష్టం. మన జీవితంలో అదృష్టం, దురదృష్టం అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటాం. దృష్టం అంటే కంటికి కనిపించేది, దురదృష్టం దానికి వ్యతిరేకమైనది, కనబడనిది, మనం ఊహించలేనిది. హఠాత్తుగా, అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టం అంటాం అని భావిస్తాం. లోకంలో చాలా మంది తాము దురదృష్టవంతులం అనుకుంటారు. తమకన్నా మంచి స్థితిలో ఉన్నవారిని చూసి వారు అదృష్టవంతులని ఈర్ష్య చెందుతారు. తమకు లభించిన వాటిని గుర్తించి తృప్తి చెందకుండా తమకు అందుబాటులో లేని వాటి గురించి వెంపర్లాడుతూ అవి లభ్యం కాకపోయేసరికి తమ దురదృష్టాన్ని నిందించుకుంటారు అంటూ ఒక మంచి మెసేజ్ కూడా చూస్తున్నాం మనం. ఆగని గర్భ విచ్చిత్తి దంద, దొడ్డిదారిన ఆసుపత్రుల్లో అక్రమాలు అంటూ పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న కొందరు తమ తీరు మార్చుకోవడం లేదు. కాసుల కోసం నిబంధనలు తోసి రాజుకుంటున్నారు. నైతికంగాను సమర్థించలేని విధంగా ఇష్టానుసారంగా గర్భ విచ్చితి చర్యలకు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, గతంలో కేసులు నమోదైన ఇవేవి తమకు పట్టవనే పంతాలో సాగుతున్నారు. కరీంనగర్ జిల్లాలో భ్రూణ హత్యల దందా ఇంకా రహస్యంగానే జరుగుతుందనేందుకు తాజాగా హుస్నాబాద్ పోలీసులు హుజరాబాద్లను ఒక ప్రైవేటు ఆసుపత్రిపై కేసు నమోదు చేసినట్లు మనం చూస్తున్నాం న్యూస్లో. ఉపాధ్యాయుల బదిలీలు, పలువురు స్పాజ్ పాయింట్ల దుర్వినియోగం, చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు. ఇటీవల జిల్లాలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీలో పలువురు నిబంధనలకు కాలరాశాలు. ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న విద్యాశాఖ హడావిడి పలువురు ఉపాధ్యాయులకు కలిసి వచ్చింది. ఎట్టకేలకు పదోన్నతులు, బదిలీలను పారదర్శకంగా పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారన్నట్టు ఒక చూస్తున్నాం. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. ప్రత్యేకాలంకరణలో అమ్మవారు. దుర్గాభవాని ఆలయంలో జరుగుతున్న ఆషాఢ శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా బుధవారం దుర్గాభవాని అమ్మవారిని వంకాయల మాలలతో అలంకరించారు అంటూ ఈ అమ్మవారి యొక్క అలంకరణ చూడొచ్చు. కొత్త చట్టాలను అధ్యయనం చేయాలి. పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జిల్లా జడ్జి ప్రతిమ బార్ అసోసియేషన్ ప్రతినిధుల చిత్రంలో చూడొచ్చు. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. ఈరోజు మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా వారికి విషెస్ చెప్తున్నారు అందరూ. మనం కూడా హ్యాపీ బర్త్డే మినిస్టర్ బండి సంజయ్ గారు. మాదక ద్రవ్యాలతో ముప్పు అంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న పోలీస్ అధికారులు ఒక న్యూస్లో చూడొచ్చు. న్యూస్ చూస్తున్నాం. 3 పిల్లలతో తండ్రి ఆత్మహత్యాయత్నం, కారుతో పాటు చెరువులో మునుగుతుండగా గుర్తింపు, సత్వరం స్పందించి కాపాడిన స్థానికులు. ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ పాఠాలు, చిన్నారులకు యూనిఫామ్లు అందిస్తాం, మంత్రి సీతక్క వెల్లడి. మైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆస్ట్రేలియా మెల్బోర్న్లోని మెనాస్ యూనివర్సిటీ, ఐఐటి హైదరాబాద్ సహకారంతో మైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు
రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నదని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. నేడు తెలంగాణ ఇంజనీర్స్ డే. తెలంగాణ ఇంజనీర్స్ డే ఉత్సవాలు గురువారం జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జలసాదలోని ఆలీ నవాజ్ సంఘ్ బహదూర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం విశ్వేశ్వరయ్య భవన్లో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇంజనీరింగ్ డే సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దీటి న్యూస్. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్కు ఆశించిన ఫలితాలు ఎందుకు రాలేదు? కారణాలపై నేటి నుంచి కురియన్ కమిటీ ఆరా. గాంధీ భవన్లో 3 రోజుల పాటు నేతలతో భేటీ అంటున్న చిత్రంలో చూడొచ్చు. కమిటీ సభ్యులకు స్వాగతం పలికిన పార్టీ నేతలు. యుద్ధానికి సమయం కాదు, ప్రధాని మోదీ స్పష్టీకరణ. ఆస్ట్రియా ఛాన్సలర్ అధ్యక్షుడితో భేటీ అంటూ ఒక ఈ చిత్రం చూడొచ్చు. సైనాతో బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ముర్ము. అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం కాసేపు రాకెట్ చేతపట్టారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్తో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్లో సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను రాష్ట్రపతి అధికారిక ఇన్స్టాగ్రామ్ లో ఖాతాలో పోస్ట్ చేశారు. ఆరోగ్యపరమైన జీవన విధానం ఆటలు ఆడాలంటూ చిన్నారులకు రాష్ట్రపతి సందేశం ఇచ్చారు. సో చిత్రంలో రాష్ట్రపతి సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆడుతున్న దృశ్యం చూడొచ్చు. భారత్ చైనా సరిహద్దుల్లో 108 కిలోల బంగారం పట్టువేత అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ ఒక న్యూస్ చూస్తున్నాం. అనిశ్చితిలో యువత భవిత. భాజపా విద్యా వ్యతిరేక విధానాలే కారణం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. త్వరలో లైఫ్ సైన్సెస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్లో ఏర్పాటు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. మెట్రానిక్ గ్లోబల్ ఐటీ సెంటర్ను ప్రారంభించిన మంత్రి. వివిధ రంగాల పరిశోధన అభివృద్ధి కేంద్రాలు, లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ రంగాలను హైదరాబాద్ నగరం హబ్గా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పారు. మెట్రానిక్ జిఐటి సెంటర్ను ప్రారంభిస్తున్న మంత్రి చిత్రంలో చూడొచ్చు. ఢిల్లీ తెలంగాణ భవన్లో జరిగిన లాల్ దర్వాజా బోనాల ఉత్సవంలో బంగారు బోనం ఎత్తుకున్న మన రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అంటూ ఒక నిమిషాలు చూడొచ్చు. ఉస్మానియా వర్సిటీలో ఉద్రిక్తత. తెలంగాణ విద్యార్థి పరిషత్, బీఆర్ఎస్వి వేరువేరుగా ఆందోళనలు అంటూ ఇప్పుడు ఇంకొక పేపర్ ఆంధ్రజ్యోతి చూద్దాం. గరిష్ట పరిహారం. జాతీయ రహదారులకు భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించండి. రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం దక్కేలా చూడండి. వారితో కలెక్టర్లే నేరుగా మాట్లాడాలి. త్రైపాక్షిక ఒప్పందం చేసుకోండి. ప్రత్యామ్నాయ భూములిచ్చి అటవీ భూములు తీసుకోండి. జాతీయ రహదారులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాగ్పూర్, విజయవాడలో సర్వీస్ రోడ్లు, అండర్ పాస్లు నిర్మించాలి. బట్టి 2 నెలల్లో హైదరాబాద్, విజయవాడ విస్తరణ పనులు. NHAI. పద్మశ్రీ గ్రహీతలకు సీఎం సన్మానం, ఒక్కొక్కరికి 25 లక్షలు అంటూ ముఖ్య హెడ్లైన్స్ మనం చూస్తున్నాం. సెక్షన్ 125 కింద ముస్లిం మహిళలు భరణానికి అర్హులే. సిఆర్పిసిలోని ఆ సెక్షన్ మతాలకు అతీతమైంది. భరణం దయతో ఇచ్చేది కాదు, అది వివాహిత మహిళల హక్కు. చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు. భార్య ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి. ఆ బాధ్యత భర్తదే. తన ఆర్థిక వనరులను ఆమెకు అందుబాటులో ఉంచాలి. ఉమ్మడి ఖాతా, భార్యకు ATM యాక్సెస్. తీర్పులో జస్టిస్ జీవి నాగరత్న వ్యాఖ్యలు. 1985 నాటి షబానో కేసును గుర్తు చేసిన తీర్పు. ఈ తీర్పుకు భిన్నంగా 1986లో రాజీవ్ సర్కారు చేసిన చట్టం ఈ కేసులో పరివర్తించదని స్పష్టం చేశారు. ఇదొక న్యూస్ చూడొచ్చు. డీజీపీగా జితేందర్. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా. సివి ఆనంద్కు విజిలెన్స్ అదనపు బాధ్యతలు. గంటల వ్యవధిలో 3 జీవోలు. త్వరలో మరికొన్ని బదిలీలు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం. ఆంధ్రజ్యోతితో డీజీపీ అంటూ కొన్ని చూస్తాం. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త డీజీపీ జితేందర్. ఆదాయ పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదు. రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతే. చిన్న సన్నకారు రైతులకే రుణమాఫీ. ఐటీ రిటర్నులు దాఖలు చేసిన వారికి పథకం వర్తింపు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతున్న కసరత్తు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ చెల్లింపుదారుల జాబితా అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. చిన్నారులు చనిపోతుంటే నిర్లక్ష్యమా? వీధి కుక్కల దాడులపై
నిపుణుల కమిటీ వేయండి. హైకోర్టు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కాదు, మురికివాడలపై దృష్టి పెట్టాలని హైకోర్టు వ్యాఖ్య అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. వీడియో కాన్ఫరెన్స్ లో విచారణకు హాజరవుతా, ఆరోగ్యం కుదుటపడే వరకు నేను స్వదేశానికి రాలేను, బీపీ గుండె సమస్యలు పెరిగాయి, వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నాను. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఈమెయిల్ చేశారంటూ ఒక వార్త చూస్తున్నాము. అనాథలా మారిన హైదరాబాద్, జిహెచ్ఎంసి జల మండలిలో నిధుల లేమి, వీధి దీపాల ఏర్పాటుకైనా డబ్బులు లేవు. రేవంత్ రెడ్డి పాలనలో ఇదీ పరిస్థితి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు, రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్ష అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రిజిస్ట్రేషన్ ఛార్జీల విధానాన్ని ఇలా మార్చండి. తెలంగాణ ప్రభుత్వం భూములు, ఇండ్లు, ఫ్లాట్స్ ధరలను అధిక రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కోసమని పెంచేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికీ 100% రిజిస్ట్రేషన్లు మార్కెట్ ధర ప్రకారం జరగడం లేదు. చాలా వరకు లావాదేవీల్లో నగదు చేతులు మారుతుంది. దీనికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం రిజిస్ట్రేషన్ ఛార్జెస్, స్టాంపు డ్యూటీలు కలిపి 7% వరకు ఉండడం. రెండవ కారణం అమ్మకాలు జరిగినప్పుడు దీర్ఘకాల మూలధన లాభాలు ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వం ద్వారా 20% వరకు ఉండడం అంటూ ఒక అది చూస్తున్నాము. సంకల్ప రాహిత్యమే కులగణనకు ఏకైక అడ్డంకి. కులగణన, ఓబీసీ రిజర్వేషన్ల పెంపు 2024 లోక్సభ ఎన్నికల్లో జాతీయ అంశాలుగా మారాయి. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలోని 5 న్యాయాలయాల్లోని ఇస్పేదారు న్యాయంలో కులగణన, రిజర్వేషన్ల పెంపుపై స్పష్టమైన హామీ ఇవ్వడమే కాకుండా వాటిని జాతీయ ప్రాధాన్యత గల అంశాలుగా ఎన్నికల్లో ప్రచారం చేసింది. అధికార బీజేపీ కూడా తాము రిజర్వేషన్లు రద్దు చేయం అని, వాటికి వ్యతిరేకం కాదు అని వివరణ ఇచ్చుకోవాల్సిన వచ్చింది. చూడొచ్చు, ఈ న్యూస్ కూడా ఒకటి చూస్తున్నాం. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. వర్షాకాలం వచ్చింది, వన మహోత్సవానికి సన్నద్ధం అంటూ ప్రభుత్వం ఒక మెసేజ్లో చూడొచ్చు. మాజీ ఐపీఎస్ అధికారి సంతకం ఫోర్జరీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. డిచ్పల్లిలో ఘనంగా జగన్నాథ రథయాత్ర అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. బీసీ అభ్యున్నతికి మేధావులు కలిసి రావాలి, మంత్రికి వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజ అభ్యున్నతికి మేధావులు కలిసి రావాలని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ కేశవులు అన్నారు. బుధవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావును హైదరాబాద్లో కలిసి తెలంగాణలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 14న బీసీ సమాజ అభివృద్ధి తక్షణం కర్తవ్యం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని వినతి పత్రం సమర్పిస్తున్న చిత్రంలో చూడొచ్చు. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో మన కళల లయ విన్యాసం, హిప్ హాప్, పబ్, క్లబ్ డాన్సులతో హోరెత్తే అమెరికాలో కళాభిమానులను కూచిపూడి నృత్యంతో అలరించడమే కాదు, అక్కడి భారతీయులకు కూడా శిక్షణ ఇస్తున్నారు శారదా నోరి అకేలా. అంతేకాదు మన పురాణాలను, ఇతిహాసాలను ఆ దేశం వారికి పరిచయం చేస్తున్నారు. కళ ద్వారా సమకాలీన సమస్యలపై చైతన్యం పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక సంగీతంలోనూ నిష్ణాతురాలైన శారద మృదంగ వాద్యకారుడిగా తన కుమారుణ్ణి తీర్చిదిద్దారు. అతడి అరంగేటం సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆమె ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్రం చూడొచ్చు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం, డీజీపీగా జితేందర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా, ఐపీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులు. మహేష్ భగవత్ ఏడీజీ శాంతి భద్రతలు, స్వాతి లక్రా ఏడీజీ ఆర్గనైజింగ్ హోంగార్డ్స్, విజయ్ కుమార్ ఏడీజీ పర్సనల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ అదనపు బాధ్యతలు, సంజయ్ కుమార్ జైన్ ఏడీజీ టీజీఎస్పీ బెటాలియన్లు, ఎం స్టీఫెన్ రవీంద్ర ఏడీజీ గ్రహౌండ్స్, జి సుధీర్ బాబు సిపి రాచకొండ, డాక్టర్ తరుణ్ జోషి ఏసీబీ డైరెక్టర్, ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐజీ మల్టీ జోన్ 1, వి సత్యనారాయణ ఐజీ మల్టీ జోన్ 2, కె రమేష్ నాయుడు ఐజీ రైల్వే రోడ్డు భద్రత డీసీపీ హెడ్ క్వార్టర్స్, రక్షితమూర్తి డీసీపీ హెడ్ క్వార్టర్స్, డి ఉదయ్ కుమార్ రెడ్డి మెదక్ ఎస్పీ, ఆర్ గిరిధర్ వనపర్తి ఎస్పీ, బి బాలస్వామి డీసీపీ ఈస్ట్ జోన్, జి చంద్రమోహన్ డీసీపీ సౌత్ వెస్ట్ జోన్ ఎస్పీ నాన్ కేడర్ అంటూ ఐపీఎస్ల బదిలీలు ఒక న్యూస్ చూస్తున్నాం. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణతో సింగరేణి సిఎండి
శ్రీ ఎన్ బలరాం భేటీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం బుధవారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. సింగరేణి విస్తరణ, సంస్థ అభివృద్ధితో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై ఇద్దరు మాట్లాడుకున్నారు, అభిప్రాయాల్ని పంచుకున్నారు. చిత్రంలో చూడొచ్చు సింగరేణి సిఎన్ఎండి ఎన్ బలరాం, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ. నిరుద్యోగుల పేరిట ఆందోళనలు నడుపుతున్నది ఎవరు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కొద్ది రోజులుగా డిఎస్సి వాయిదా వేయాలని, గ్రూప్ 1 రిజల్ట్స్ 1:100 రేషియోలో ఇవ్వాలని, గ్రూప్ 2, 3ల పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగుల పేరిట ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నది ఎవరు? విద్యార్థుల త్యాగాలను మొదటి నుంచి తమ పార్టీ పునాదులుగా చేసుకున్నది ఎవరు? ఈ ఆందోళనలో నిజంగా ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి? ఇది నిరుద్యోగుల నుంచి పుట్టిన ఉద్యమమా, పిడికడ మంది పుట్టించిన కృత్రిమ ఉద్యమమా? ఈ ఆందోళనలో నష్టం జరిగేది ఎవరికి అనే విషయాలు సున్నితంగా పరిశీలించి అర్థం చేసుకోకుంటే నిరుద్యోగులు మోసపోవడం ఖాయం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కొత్త చట్టాలతో పాటు పోలీసుల తీరు మారితేనే సత్ఫలితాలు. ఐపీసీ, సిఆర్సి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను రూపొందించింది. నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అభినయంను జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. కొత్త క్రిమినల్ చట్టాల్లో వివిధ శిక్షలను మార్చారు. వీటి ద్వారా సత్ఫలితాలు అందాలంటే ముందుగా పోలీసుల పనితీరు మారాల్సిన అవసరం ఉన్నదనే అభిప్రాయం సర్వతా వ్యక్తమవుతున్నది అనేది ఒక న్యూస్ చూడొచ్చు. ఇంకొక న్యూస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆఫ్ పై ఈడీ మంగళవారం ఛార్జ్ షీటు దాఖలు చేసింది. దాని ప్రకారం మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ కింగ్ పెన్ అని బన్సూరి స్వరాజ్ బీజేపీ ఎంపీ ఒక న్యూస్ చూడొచ్చు. ప్రతి క్షణం జన ప్రభంజనం. ప్రజలకు సమస్యలపై అవగాహన కల్పించి వాటిని పరిష్కరించడానికి, వనరుల సమీకరణ బలోపేతం చేయడానికి ప్రతి ఏటా ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు పెరుగుతున్న జనాభా, తద్వారా తలెత్తే దుష్పరిణామాలను వివరించేందుకు, ప్రజల్లోకి చైతన్యం కలిగించేందుకు ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని 1989లో ప్రారంభించింది. కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యత, లింగ సమానత్వం, తల్లి ఆరోగ్యం, మానవ హక్కులు వంటి వివిధ సమస్యలపై ప్రజలకు అవగాహన పెంచడం లక్ష్యం. కుటుంబ సంక్షేమం అంటే కేవలం 2 పిల్లలతో ఆపరేషన్ చేయించుకోవడం మాత్రమే కాదు. దీనికంటే ముందుగా తెలుసుకోవలసినవి, చేయవలసినవి కొన్ని ఉన్నాయి. స్త్రీకి తగిన వయస్సులోనే వివాహం, సరైన వయసులోనే సంతానం, కాల్పుల మధ్య ఎడం పాడించడం పట్ల ఆ సంసారంలో తల్లి బిడ్డల ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. స్త్రీలు 20 నుంచి 30 సంవత్సరాల వయస్సు మాత్రమే సంతానోత్పత్తికి తగిన వయస్సు అని గుర్తించాలి అంటే నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఒక మెసేజ్ మనం చూస్తున్నాం. మనము ఇదివరకే చదువుకున్నాం. రాకెట్ పట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడలపై తనకు ఉన్న ఆసక్తిని చాటుకున్నారు. బుధవారం రాష్ట్రపతి భవన్లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్తో కలిసి కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. చిత్రంలో చూడొచ్చు. రైతు భరోసా 10 ఎకరాల లోపు ఇస్తే చాలు. రైతు భరోసా స్కీమ్పై రైతుల మనోగతం. కేబినెట్ సబ్ కమిటీ ముందు వెల్లడి. సాగులో ఉన్న భూములకి పెట్టుబడి సాయం సన్న చిన్నకారు కౌలు రైతులను ఆదుకునేలా ఉండాలి. గతంలో మాదిరి గుట్టలు, రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కు ఇవ్వద్దు. దుబారాను అరికట్టాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గత ప్రభుత్వం సబ్సిడీలన్నీ బంద్ పెట్టింది. ఆ తప్పులు రిపీట్ కావద్దు. సబ్సిడీలను కొనసాగించాలని సూచన. ఉమ్మడి ఖమ్మంలో అభిప్రాయాలు సేకరించిన కేబినెట్ సబ్ కమిటీ. జడ్జీల ఫోటోలు, ఫోన్ నంబర్లు ప్రచురించొద్దు. ఫోన్ ట్యాపింగ్ కేసు కవరేజీలో మీడియా సంయమనం పాటించాలి. హైకోర్టు సుమోటో స్వీకరించిన కేసుపై విచారణ ఈ నెల 23కు వాయిదా అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. రైతులకు ఎక్కువ పరిహారం ఇప్పించండి. భూసేకరణను మానవీయ కోణంలో చూడండి. సీఎం రేవంత్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కృష్ణా బేసిన్కు వరద. కర్ణాటకలోని అల్మాటిలోకి రోజు 8 టీఎంసీల ఫ్లో. భూములు తాకట్టు పెట్టుడైంది. అట్లయితే కంపెనీలకు ఏమిస్తారు? కేటీఆర్. సర్కార్ ల్యాండ్స్ తనఖా పెట్టడం ప్రమాదకరం. ఇది మతిలేని చర్య. తెలంగాణ ప్రగతి కుంటుపడుతుంది. ఆర్థిక రంగాన్ని నడుపుడు రాష్ట్ర సర్కారుకు
చేతనైతే లేదని కేటీఆర్ విమర్శించారు. అక్టోబర్ 2న పీకే కొత్త పార్టీ బీహార్లోని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటన. ఎన్నికల వ్యూహకర్త జన్ సూరత్ యాత్ర కన్వీనర్ ప్రశాంత్ కిషోర్ తన కొత్త రాజకీయ పార్టీని ముహూర్తం ఖరారు చేశారు. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. చిత్రంలో చూడొచ్చు. కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ. పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయండి. ఇరిగేషన్ శాఖ అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు. అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ క్లాసులు. ట్రాఫిక్ ప్లాన్ 2034. గ్రేటర్ ట్రాఫిక్ సమస్యలపై జిహెచ్ఎంసీ ఫోకస్. వచ్చే 10 ఏళ్లలో 2.5 రెట్లు పెరగనున్న రద్దీ. ప్రస్తుతం 68 లక్షల వాహనాలు 2034 నాటికి 1.60 కోట్లకు పెరుగుతాయని అంచనా. ఒక న్యూస్ చూడొచ్చు. సీఎంతో స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ప్రతినిధుల భేటీ. సీఎం రేవంత్ రెడ్డితో ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇస్వాయి ప్రతినిధులు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు, ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీస్కు ఉపాధి కల్పించే పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహాలు, అనుమతులపై చర్చించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. దేశం విదేశం. యుద్ధాల కాలం కాదిది. ఆసియా టూర్లో ప్రధాని మోదీ కామెంట్స్. 2 దేశాల మధ్య సహకారాన్ని పెంచుకుందామని పిలుపు. శాంతి ప్రక్రియలో ఇండియా కీలకం ఆస్ట్రియా ఛాన్సలర్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు 2 రోజుల్లో నోటిఫికేషన్. మెడికల్ కాలేజీలోని 34 విభాగాల్లో 607 ఖాళీలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై సర్కార్ ఫోకస్ పెట్టింది. అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలోగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ఆరోగ్య శాఖను ఆదేశించింది. ఈ మేరకు 36 కొత్త వాటితో కలిపి ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని 607 ఖాళీల భర్తీకి పర్మిషన్ ఇచ్చింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. బిల్ట్ ప్లేస్లో కొత్త కంపెనీ. వేగంగా పాత ఫ్యాక్టరీ శిథిలాల తొలగింపు ప్రక్రియ. 2014లో మూతపడిన కంపెనీ, అదే జాగాలో కొత్త కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వ ప్రయత్నాలు. ఐటీసీ ఆధ్వర్యంలో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుని ప్రచారం. భూ సర్వే త్వరగా కంప్లీట్ చేయాలని మంత్రి సీతక్క ఆదేశం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఓయూలో ఉద్యమకాలం నాటి దృశ్యం. పోలీసుల ఉక్కుపాదం. ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజీ హాస్టల్లోకి చొరబడి అరెస్టులు. జర్నలిస్టులపైన విరుచుకుపడిన పోలీసులు. గల్లాపట్టి లాక్కెళ్లే దౌర్జన్యం అంటూ ఒక న్యూస్ కూడా చూడొచ్చు మనం. పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న జీ న్యూస్ రిపోర్టర్. గురుకుల బదిలీలో రచ్చ. కౌన్సిలింగ్ తీరుపై టీచర్ల ఆగ్రహం. అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళన. పోలీసుల రంగప్రవేశంతో ఉద్రిక్త అంటూ ఒక చూడొచ్చు. ఇంకొక న్యూస్ ఈ పేపర్లో కూడా చూడొచ్చు. డీజీపీగా జితేందర్ బాధ్యతలు స్వీకరించిన 1992 బ్యాచ్ ఐపీఎస్. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిగుప్తా. 15 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. భూసేకరణ బాధ్యత కలెక్టర్లదే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్టులపై నిర్బంధమా అంటూ కేటీఆర్ వ్యాఖ్య. ప్రజాపాలనలో జర్నలిస్టులకు రక్షణ లేదా? అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సీఎం సార్ మా గోడు వినండి. మానసిక క్షోభను అనుభవిస్తున్నాం. మా ఆందోళన వెనుక ఎవరూ లేరు. మా కోసం మేము కొట్లాడుతున్నాం. మీ కాలు మొక్కుతాం, దండం పెడతాం. డిఎస్సిని 3 నెలల వాయిదా వేయండి. సామాజిక మాధ్యమాల్లో నిరుద్యోగుల ఆవేదన. మేమంతా ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నాం. సిలబస్కు ఇంత తక్కువ రోజుల్లో చదవలేకపోతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సార్ మా గోడును అర్థం చేసుకోండి అంటూ నిరుద్యోగుల ఒక ప్రకటన చూడవచ్చు. నిధుల కోసం భూముల తాకట్ట. అలా చేస్తే పరిశ్రమలు ఎలా వస్తాయి? మన యువతకు ఉద్యోగాలు ఎలా? ప్రమాదకర మార్గాన్ని ఎంచుకున్న సర్కారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అంటూ ఒక న్యూస్లో చూస్తున్నాం. ప్రజాపాలన కాదు దగాపాలన అంటూ తెలంగాణ భవన్ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము.
సర్కార్ అణచివేతలను ఆపండి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని, విద్యార్థులు, ఉద్యోగాలు, జర్నలిస్టులపై దాడులు, హక్కుల ఉల్లంఘనలో పోటీ పడుతున్న ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని గవర్నర్కి దాసోజు శ్రవణ్ వినతి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. హక్కుల కోసం కలిసికట్టు పోరాటం. ఆర్ కృష్ణయ్య. పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇంకొక న్యూస్ చూస్తున్నాం. 324 మంది స్టూడెంట్స్కి 5గురే టీచర్ల. ఆగ్రహించిన రాజీవ్ నగర్ పాఠశాల విద్యార్థుల పేరెంట్స్ వెంటనే ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలనే డిమాండ్. డిఈఓ రమేష్ కుమార్కు వినతి పత్రం అందజేత. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు. ఆపరేషన్ మస్కాన్ పగడ్బందీగా చేపట్టాలి. కలెక్టర్ పమేలా సత్పతి. 5వ ఫ్లోర్లోకి సీఎంఓ. సచివాలయంలో మళ్లీ మార్పులు. వారం రోజుల్లో పనులు మొదలు అంటూ ఇంకొక న్యూస్ కూడా చూస్తున్నాం. సునీల్ కొనుగోలును ప్రశ్నించాలి. టికెట్ విషయంలో నాకు అన్యాయం జరిగింది. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే గెలిచేవాడిని. కొరియన్ కమిటీకి కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ డిమాండ్. అసెంబ్లీ తర్వాత రైతు భరోసా. ప్రజల అభిప్రాయం మేరకే విధి విధానాలు ఖరారు. ఆదాయ పన్ను చెల్లించే వారికి పంటల సాయం కట్. రియల్ ఎస్టేట్ సాగుకు పనికిరాని భూములకు బంద్. రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇప్పటివరకు వివిధ తెలుగు పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ DT న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు, శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఈ DT న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. జై హింద్.